హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బూన్ ప్యాషన్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా హ్యాపీగా ఉన్నారని అనుకుంటున్నాను. ఈరోజు మన వీడియో టాపిక్ వచ్చేసి ఒక వెయిట్ లాస్ డ్రింక్ గురించి నేను మీకు ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను. దానికంటే ముందు ఎవరైనా మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ అనేది మీకు కింద రైట్ సైడ్లో ఉంటుంది. దాన్ని మీరు క్లిక్ చేస్తే మీకు ఒక బెల్ యాక్టివేట్ అవుతుంది. దాన్ని మీరు సెలెక్ట్ చేసి ఆల్ అని కనుక క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియోకి లేటెస్ట్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీ ఇన్బాక్స్కి వచ్చేస్తాయి. ఓకే. సో చాలా గ్యాప్ వచ్చేసింది వీడియోస్ అవి ప్రిపేర్ చేసి. ఎందుకు అంటే నాకు కొంచెం హెల్త్ బాగోలేక నేను వీడియోస్ చేయలేకపోయాను. షూటింగ్ అయితే చేసి పెట్టున్నాను, చాలా వీడియోస్ పెండింగ్లో ఉండిపోయాయి. బట్ నాకు అవి ఎడిట్ చేయడానికి నాకు హెల్త్ అంత సహకరించలేదు. సో అందుకే లేట్ అయిపోయింది. బట్ మ్యాక్సిమం నేను డైలీ వీడియో అప్లోడ్ చేయడానికే నేను ట్రై చేస్తాను. సో ఈరోజు చెప్పాను కదా ఆల్రెడీ, అండ్ మీరు ఆల్రెడీ థంబ్నెయిల్లో కూడా చూసే ఉండుంటారు. వెయిట్ లాస్ డ్రింక్ ఇది మా చెల్లి యూజ్ చేసింది ఆల్రెడీ, నేను ఇంకా యూజ్ చేయలేదు. నేను దీన్ని చేద్దాం అనుకుంటున్నాను కానీ బట్ ఇప్పుడు లాక్డౌన్ ఇంట్లో ఉన్నాం కాబట్టి ఎక్కువగా తినడం ఎక్కువైపోయింది. సో డైట్ కంట్రోల్ అనేది కొంచెం టఫ్గా ఉంది నాకు. బట్ వన్స్ నేను బ్యాక్ టు హైదరాబాద్ వెళ్ళిన తర్వాత నేను కూడా ఇది పాటిద్దాం అనుకుంటున్నాను. మెయిన్ మీలో ఎవరైనా కనుక ఇది చేయగలిగితే తప్పకుండా ట్రై చేయండి. ఇదైతే మోస్ట్ ఎఫెక్టివ్ హెల్తీ డ్రింక్ అనమాట. మా చెల్లి అయితే ఇది బాగా పాటించింది అండ్ తనకి మంచి రిజల్ట్ ఉంది. మీరు థంబ్నెయిల్లో చూస్తే ఆ డిఫరెన్స్ కూడా మీరు చూడగలుగుతారు. తను ఫస్ట్లో 80 kgs ఉండేది. తన ప్రెగ్నెన్సీ అవి వచ్చిన తర్వాత బాగా వెయిట్ పెరిగిపోయింది, 80 kgs అయింది. ఆ తర్వాత తను ఇప్పుడు 62 kgs ఉంది. తను ఎలా వచ్చింది ఆ వెయిట్కి, ఏంటి, తను ఎలా పాటించింది అనేది నేను కొన్ని టిప్స్ చెప్పాను. అండ్ తను ఆ వెయిట్ లాస్ కోసం తను తీసుకున్న డ్రింక్ కూడా నేను మీకు ఎలా చేయాలి ఏంటి అనేది ఈ వీడియోలో నేను మీకు చూపించాను. సో ఎవరైనా ఈ వెయిట్ లాస్ గురించి కనుక చూస్తున్నట్లయితే వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఓకే, ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈ డ్రింక్ మనం చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మనం ప్రిపేర్ చేసుకుంటాము. దానికోసం నేను 4 నిమ్మకాయలు తీసుకున్నాను అండ్ హాఫ్ అల్లం ముక్క తీసుకున్నాను. ఈ నిమ్మకాయలు అనేవి నేను ఇక్కడ తీసుకున్నవి చాలా చిన్నవండి, అంటే మీడియం టు స్మాల్ సైజ్ ఉన్నవి కాబట్టి నేను 4 తీసుకున్నాను. అదే మనకి కొంచెం పెద్ద సిటీస్లో ఏంటి అంటే పెద్ద నిమ్మకాయలు దొరుకుతాయి, అవైతే కనుక 3 సరిపోతుంది. తర్వాత అల్లం ముక్క కూడా మరీ ఎక్కువగా తీసుకోకండి, ఎందుకంటే మీకు గ్యాస్ట్రిక్ ట్రబుల్ అండ్ కడుపులో మంట వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి హాఫ్ పీస్ చాలు అల్లం ముక్క. అండ్ 1 లీటర్ వాటర్ తీసుకున్నాను. సో ఫస్ట్ ఈ 1 లీటర్ వాటర్ని నేను బాయిలింగ్కి పెడతాను. అవి బాగా బుడగలు వచ్చేంత వరకు కూడా మనం బాయిల్ చేస్తూ ఉండాలి. సో ఫస్ట్ అయితే నేను ఈ వాటర్ని తీసుకొని హీట్ చేసుకున్నాను. అవి హీట్ అవుతూ ఉన్నప్పుడు ఇక్కడ నా దగ్గర నేను తీసుకొని ఉన్న నిమ్మకాయలని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. అవి ఎలా కట్ చేసుకోవాలి ఏంటి అనేది నేను ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తున్నాను, చూడండి. ఇవి ఫస్ట్ అయితే వాష్ చేసుకోండి నిమ్మకాయలని, ఎందుకంటే చాలా డస్ట్ అవి ఉంటాయి కాబట్టి దాన్ని క్లీన్గా మనం వాష్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న పీసెస్గా హారిజంటల్గా పెట్టి మనము కట్ చేసుకోవాలి. లెమన్ అనేది మనకి వెయిట్ లాస్కి చాలా యూజ్ అవుతుంది, ఎందుకంటే దాని క్యాలరీస్ అనేవి చాలా లో ఉంటాయి. సో ఇది మనకి వెయిట్ లాస్కి బాగా ప్రమోట్ చేస్తుంది అండ్ మనకి స్టమక్ ఫుల్నెస్ ఇస్తుంది. అంటే ఏంటంటే ఎక్కువగా ఆకలి కాకుండా స్టమక్ అనేది బాగా ఫుల్ అయిపోయిన ఫీలింగ్ ఇస్తుంది. సో ఇది కనుక మీరు ఎక్కువగా తీసుకుంటే వెయిట్ లాస్కి చాలా చాలా యూజ్ అవుతుంది. ఇక్కడ నేను చూపించిన విధంగా మీరు నిమ్మకాయలు అనేవి చిన్న చిన్నగా కట్ చేసుకొని లెమన్ పీసెస్ అన్నీ పక్కన పెట్టుకోండి. అండ్ అట్ ద సేమ్ టైం జింజర్ కూడా మీరు అలానే కట్ చేసుకోవాలి. ఇది మీరు తీసుకునేటప్పుడు ఈ డ్రింక్ మీరు పరగడుపున తీసుకోండి. అంటే ఎర్లీ మార్నింగ్ మీరు లేచి బ్రష్ చేసుకున్న తర్వాత మీరు ఆ ఎంటీ స్టమక్ మీద ఇంకేమీ తీసుకోకుండా ఈ డ్రింక్ అనేది ఒక గోరువెచ్చగా తీసుకొని బాయిల్ చేసుకొని మీరు తీసుకోవాలి. ఈ డ్రింక్ అంతా మీరు ప్రిపేర్ చేసుకున్న తర్వాత నార్మల్గా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు స్టోరింగ్కి. మీరు ఇదైతే ఎప్పుడైతే తాగుతూ ఉంటారో, సపోజ్ ఎర్లీ మార్నింగ్ మీరు తాగేటప్పుడు దాన్ని మీరు కొంచెం హీట్ చేసుకొని గోరువెచ్చగా ఒక గ్లాస్ తాగేసేయండి. ఒక 30 minutes గ్యాప్ తర్వాత మీరు బ్రేక్ఫాస్ట్ తీసుకోండి. సేమ్ మీరు ఆఫ్టర్నూన్ కూడా బిఫోర్ లంచ్, అంటే మీరు ఒక 30 minutesలో ఇంకా మీరు లంచ్ చేస్తారు అనగా సేమ్ ఈ డ్రింక్ని మళ్ళీ ఒక గ్లాస్ హీట్ చేసుకుని గోరువెచ్చగా తాగేసేయండి. ఒక 30 minutes గ్యాప్ ఇచ్చేసి అప్పుడు లంచ్ తీసుకోండి. అండ్ సేమ్ డిన్నర్కి కూడా మీరు అలాగనే దీన్ని రిపీట్ చేసుకోవాలి. ఒకవేళ మీరు కనుక వర్కింగ్ ఉమెన్ అయితే మధ్యాహ్నం పూట మీరు దీన్ని తీసుకోలేరు కాబట్టి ఆఫ్టర్నూన్ది మీరు స్కిప్ చేసేయచ్చు. డైరెక్ట్గా డిన్నర్ టైంలో మీరు తాగేస్తే సరిపోతుంది. అంటే మార్నింగ్ వన్స్, ఈవినింగ్ వన్స్.
లేదు మీరు ఇంట్లోనే ఉంటారు, చేసుకోగలుగుతాము అనుకుంటే 3 పూట్ల గనక మీరు ఇది పాటిస్తే మీకు చాలా చాలా ఎఫెక్టివ్‌గా ఉంటుంది. అండ్ ఇది మీరు ఈ డ్రింక్ మీరు తీసుకునేటప్పుడు మీరు డైట్ ఎలా పడితే అలా తీసుకోవద్దు. అంటే ఎంత రైస్ పడితే అంత రైస్ అలా తీసుకోవద్దు. మీరు మ్యాక్సిమం రైస్‌ని స్కిప్ చేస్తే మీకు బాగా యూజ్ అవుతుంది. చాలా క్విక్‌గా మీకు వెయిట్ లాస్ అనేది చూస్తారు. లేదు నేను రైస్ తినకుండా ఉండలేను అనుకున్న వాళ్ళు కొంచెం బ్రౌన్ రైస్ తీసుకుంటే గనక మీ స్టమక్ అనేది ఫుల్ అయిపోతుంది. కాబట్టి బ్రౌన్ రైస్ అనేది మంచి ఆల్టర్నేటివ్గా యూజ్ అవుతుంది మీకు వైట్ రైస్కి బదులు. లేదు నేను వైట్ రైసే తింటా అనుకుంటే ఎక్కువ ఎక్కువ తినేసేయకుండా ఓన్లీ మీకు ఆకలేసినప్పుడు మాత్రమే కొంచెం కొంచెం క్వాంటిటీస్లో మీరు రైస్ అనేది తీసుకోండి. సో ఇక్కడ నాకు వాటర్ అనేది బాయిల్ అయిపోయింది. ఇప్పుడు ఆ బాయిల్ అయిన వాటర్లో నేను ఈ పీసెస్ అన్నీ, ఈ లెమన్ పీసెస్ అన్నీ కట్ చేసుకున్నవి అందులో వేసేసుకుంటున్నాను. సేమ్ జింజర్ కూడా మీరు ఇందాక వీడియోలో చూసారు కదా, నేను చిన్న చిన్న కచ్చా పచ్చగా ఎలాగైతే నూరుకున్నానో అలా వేసుకొని ఈ వాటర్లోకి రిలీజ్ చేసుకోవాలి. ఇదేంటంటే ఇందులో ఉన్న ఫ్లేవర్ అంతా కూడా ఈ జింజరు తర్వాత లెమన్లో ఉన్న ఫ్లేవర్ అంతా వాటర్ తీసేసుకుని బాగా బాయిల్ అవుతుంది. జింజర్ అనేది మన స్టమక్లో ఆకలిని చంపేస్తుంది, ఎక్కువ ఆకలి కాకుండా సప్రెస్ చేస్తుంది. కాబట్టి వెయిట్ లాస్కి చాలా చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఈ డ్రింక్తో పాటు మీరు డైట్ అనేది కంట్రోల్లో పెట్టుకుంటూ కొంచెం ఎక్సర్సైజ్ కనుక చేస్తే ఫెంటాస్టిక్ రిజల్ట్స్ అనేవి మీరు చాలా క్విక్గా చూస్తారు. ఇక్కడ నాకు ఈ డ్రింక్ అనేది బాగా బాయిల్ అయిపోయింది. వీడియోలో చూపించిన విధంగా మీకు ఈ డ్రింక్ అనేది బాగా బాయిల్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. తర్వాత కూల్ అయిన తర్వాత మీరు దాన్ని ఫిల్టర్ చేసుకుని తాగాలి. సో నేను చెప్పిన విధంగా మీరు ఇది 2 or 3 టైమ్స్ ఏ డే కనుక మీరు గోరువెచ్చగా తాగితే, అంటే మీరు తినేదానికంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందు కనుక ఈ డ్రింక్ మీరు తీసుకుంటే చాలా చాలా ఎఫెక్టివ్ అండ్ క్విక్ రిజల్ట్స్ ఉంటాయి. సో తప్పకుండా మీరు కూడా దీన్ని అయితే ట్రై చేయండి. చూసారు కదా, మా చెల్లి అయితే ఈ డ్రింక్ యూజ్ చేసిందండి. సో తనకైతే చాలా చాలా మంచిగా పనిచేసింది అండ్ చాలా ఈజీగా వెయిట్ లూజ్ అనేది జరిగింది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ మీకు ఈ డ్రింక్ మీకు ఎలా వర్కౌట్ అయింది ఏంటి అనేది కూడా నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేను ఈ డ్రింక్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తానో అప్పుడు కంపల్సరీ నేను మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను, నాకు ఇది ఎలా పనిచేసింది ఏంటి అనేది కూడా. బట్ ప్రజెంట్ అయితే మా చెల్లి ఎలా యూజ్ చేసింది అనేది మాత్రం నేను మీకు చూపించాను. అండ్ చాలా చాలా ఎఫెక్టివ్ రిజల్ట్ ఉంది. తప్పకుండా మీరు యూజ్ చేయండి. అండ్ మీకు ఎలాంటి రిజల్ట్ ఉంది అనేది నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. టిల్ దెన్, బాయ్ బాయ్.